అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్టు తెలుగు కిచెన్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా ఈ చేపల వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చేపలతో కూర చేస్తే అందరూ తినలేకపోవచ్చు, కానీ ఇలా వేపుడు చేసుకుంటే ఎవరైనా ఈజీగా తినేయగలుగుతారండి. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేయచ్చు. అలా అని ఆయిల్ ఎక్కువ పోసి డీప్ ఫ్రై ఏం చేయక్కర్లేదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను 1 కేజీ చేపల్ని తీసుకున్నానండి. వాటిని కొంచెం పలసగా కట్ చేసుకోవాలి. అప్పుడే చేపలు బాగా వేగుతాయి. ముందుగా ఈ చేప ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని ఈ ముక్కలకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపితే ముక్కలకి ఈ ఉప్పు కారాలన్నీ బాగా పడతాయండి. ఇలా పట్టించిన తర్వాత 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో మనం కర్రీకి వేసుకున్నట్టుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ పట్టదు. వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. మనకి ఆయిల్లో వేగటానికి సరిపడా వేసుకోవాలి. మనం 1 స్పూన్తోని తిప్పుతూ వేయించుకోవాలండి. ఇలా తిప్పుతూ వేయించుకుంటే చేప ముక్కలన్నీ సమానంగా వేగుతాయి. చూశారు కదా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ పోసే అవసరం ఉండదండి. మిగిలిన చేప ముక్కలను కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవటమే. అన్నీ ఫ్రై చేసుకున్నాక అదే కళాయిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చేప ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవడమేనండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా చేపల ఫ్రై రెడీ అయినట్లేనండి. పిల్లలైనా పెద్దవాళ్ళమైనా ఎక్కువగా చేపలు తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఎక్కువగా చేపలు తినడానికి ట్రై చేయండి. చేపల్ని కర్రీ చేస్తే అందరూ ఇష్టపడరండి. అందుకే ఇలా ఫ్రై చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.